అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్కి సాదర స్వాగతం. ఈరోజు అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో 1962లో విడుదలైన సినిమా రక్త సంబంధం, అందులోని పాట చంద్రుని మించు అందములికించు. ఈ సినిమా ఈ సినిమాలో ఎన్టీ రామారావు గారు, సావిత్రి గారు భార్యాభర్తలుగా అంతకుముందు ఎన్నో సినిమాలు నటించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైనటువంటి ఎన్టీఆర్, నటీ శిరోమణి మహానటి సావిత్రి అన్నా చెల్లెలుగా నటించారు. ఈ సినిమాలో అన్నా చెల్లెళ్ళ అనుబంధం నేపథ్యంలో సాగే ఈ భారీ నాటకీ చిత్రం రక్త సంబంధం. ఈ పాటకు స్క్రీన్ మీద విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు, నటీ శిరోమణి మహానటి సావిత్రి అభినయించారు. వారి అభినయం గురించి చెప్పడానికి ఇందులో మాటలు చాలవు, అంత అద్భుతంగా ఈ పాటలో అభినయించారు. ఈ సినిమా గురించి ఆనాడు ఎన్నో చర్చలు నడిచాయి. టాప్ హీరోయిన్లు జంటగా నటించగా అందరూ ఆశీర్వదించారు. కానీ ఇప్పుడు అన్నా చెల్లెళ్ళుగా నటిస్తే ఆదరిస్తారా, తిరస్కరిస్తారా అనే భయం నిర్మాతలకు పట్టుకుంది. ఏది ఏమైనా సరే ధైర్యంగా రక్త సంబంధాన్ని సినిమాని తెరకెక్కించి విడుదల చేశారు. ఇక సినిమా విశ్లేషణలోకి గురించి వెళ్తే, అన్నా చెల్లెళ్ళ అనుబంధం జన్మజన్మల సంబంధం. తల్లిదండ్రుల కంటే ఆడపిల్ల అన్నయ్య సన్నిధిలోనే, ఆదరణలోనే ఎంతో సంతోషంగా ఉంటుంది. వారి అనురాగానికి ఖరీదు కట్టే షరాబు లేడు. అంత శక్తి గలది అన్నా చెల్లెళ్ళ అనుబంధం. సావిత్రి పసిపాపను ఎత్తుకొని పాడుతూ తన అన్న చిన్ననాటి తగవులు, ప్రేమలు, సరదాలు గుర్తు చేసుకుంటూ తన అన్న ఇంటికి తన కోడలుగా వెళ్ళమని తన కూతుర్ని కోరుతూ ఆ పాట పాడుతుంది. అక్కడ ఆమె అన్న బాబుని ఎత్తుకొని, కంటిలో పాప ఇంటికే జ్యోతి, చెల్లి నా ప్రాణమే, మమ్ము విధియ విడదీసే వెతలలో తోసే మిగిలిని శోకమే అంటూ, ఏనాటికైనా నువ్వు అత్తవారింటికి వెళ్ళి అక్కడ మనువుని చేసుకోమని ఆ అన్న కోరతాడు. మా బంధాన్ని నిలపమని అంటాడు. దివిలో తారకులు, భువిలో మానవులు ధూళిలో కలిసినప్పటికీ కూడా అన్న చెల్లెళ్ళ ప్రేమ బంధాలు నిత్యము నిలిచే ఉంటాయి అనే ఈ సాంగు హృదయాన్ని ఆనాడు మెలిపెట్టేసిందనమాట. నిజంగా అయితే హృదయం ఉన్న ప్రతి మనసు తల్లడింపు చేసే ఈ పాట ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఇక విడుదలైన తర్వాత అద్భుతమైన విజయం సాధించింది. అంటే భయపడ్డటువంటి నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారన్నమాట. ఇక పాటను రాసిన వారు మహారచయిత అనిశెట్టి సుబ్బారావు గారు. ఈ పాట గురించి తెలుగు ప్రజలు ఆయన్ని ఎంతగానో ప్రశంసించారు, పూలమాలలతో సత్కరించారన్నమాట. ఇక సంగీత దర్శకుని విషయానికి వస్తే, అమరగాయకులు, సంగీత విద్వాంసులు, తెలుగు ప్రజలు ఎప్పుడూ కూడా ఆరాధించే మహానుభావుడైనటువంటి ఘంటసాల మాస్టారు ఈ పాటకు సంగీతం బాణీ కట్టారు. ఈ బాణీలు ఎంత అద్భుతంగా కట్టారంటే, సంగీతంలో పరిణతి సాధించిన వారిలో ఘంటసాల మాస్టర్ ఒకరు. విశ్వవేదిక మీద భారతదేశపు కీర్తిని సాటి చెప్పిన కరుడు ఆయన. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన శిరస్సులోనే సంగీత సరస్సు ఉంటుంది. రక్త సంబంధంలో చంద్రుని మించు అందములికించు అనే ఈ పాట తెలుగు చలనచిత్ర పరిశ్రమకే ఒక చరిత్రను సృష్టించిందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా విజయ పరంపర చూస్తే 11 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఒక్క విజయవాడలోనే 25 వారాలు పైగా ఆడింది. నిర్మాతలకి కాసుల వర్షం కురిపించిందన్నమాట ఈ సినిమా. ఆ రోజుల్లో ఈ సినిమా కోసం అంటే దాదాపు ఇప్పుడున్నటువంటి బస్సు సౌకర్యాలు అవి అప్పుడు లేవు. ఎంత దూరం నుంచైనా సరే ఎడ్ల బండులు కట్టుకుని వచ్చి ఈ సినిమా చూసేవారు అనమాట. ఎడ్ల బండుల మీద వచ్చి సావిత్రట, ఎన్టీ రామారావు గారట, ఇద్దరు అన్నా చెల్లెలుగా నటించారట. ఆ సినిమా ఎంతో అద్భుతంగా ఉందట అని ప్రజలు అందరూ వేణోళ్ళు చెప్పుకునేటటువంటి ఈ సినిమా ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ అయిందనమాట. అదేవిధంగా
సావిత్రి ఆమె నటన ఇక చెప్పాలంటే నభూతోన భవిష్యత్ అనొచ్చు. అలాగే ఎన్టీ రామారావు గారు కూడా ఆయన గురించి చెప్పేదేం లేదు. ఆయన కూడా చాలా అద్భుతంగా నటించారు ఈ సినిమాలో. అయితే ఇతర ముఖ్య పాత్రల్లో కాంతారావు గారు కూడా ఉన్నారు. ఇక అనిశెట్టి గారు పాటలు రాయడంలో దిట్ట. ఆ పాటలు ఆయన ఎంత అద్భుతంగా రాస్తారంటే వీరే అనిశెట్టి గారు. అంటే అప్పటి రోజుల్లో అప్పటి తరానికి ఆయన తెలుసు, ఇప్పుడు న్యూ జనరేషన్కి ఆయన తెలియదు. అనిశెట్టి గారు అద్భుతమైనటువంటి ఈ పాటను ఎందరో, అంటే ఆ రోజుల్లో ఈ ప్రశంసలు కురిపించడానికి ప్రచార మాధ్యమాలు అవి ఉండేవి కాదు. ఇంటికొచ్చి గుమిగూడి ఆయనకు హారతులు ఇచ్చి, అంటే పూలదండలు వేసి సత్కరించారట. అంత అద్భుతంగా రాశారు ఈ పాటను మీరు అని కాళ్ళకి మొక్కేవారట. సరే, ఇక ఆ విషయం అలా ఉంటే, ఇక ఘంటసాల గారిని గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. ఆయన శిరస్సులోనే సంగీత సరస్సు ఉందని మనం ముందే అనుకున్నాం కదా. ఆ మహానుభావుడు గళం విప్పిన సంగీతం బాణీలు కట్టిన ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆయన బాణీలు అంటే ఆ రోజుల్లో ఘంటసాల గారే అన్ని బాణీలు కట్టేవారు. అన్ని సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యేవన్నమాట. అందుచేత అంటే ఇప్పుడు ఈ పాటకు ఆయన ఎంచుకున్నటువంటి రాగం ఏమిటంటే అద్భుతమైనటువంటి రాగం అది. ఆ రాగం ఏమిటంటే అంటే అసలు మాస్టారు రాగాలు ఎన్నుకోవడంలో చాలా జాగ్రత్త చూపిస్తారు. ఆ రాగం ఏమిటంటే, ఇప్పుడు ఒక విషయం చెప్పాలి ఇక్కడ. రాగాలు చేయడంలో ఆనంద భైరవి రాగం అన్నమాట అది. ఆనంద భైరవి రాగంలో ఆయన ఈ పాటను మరి చేశారు. చాలా అద్భుతమైనటువంటి సాంగ్ ఇది. ఈ ఆనంద భైరవి రాగం అనేక రకాలుగా వాడుకోవచ్చు. సారోకు వాడవచ్చు, సంగీతం మామూలుగా అన్ని సంఘటనలు కూడా వాడుకోవచ్చు దీన్ని. ఆనంద భైరవి రాగంలో ఈ పాటను ఆయన షూట్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సెలవు, నమస్తే.